హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాశివరాత్రి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రోజును భగవాన్ శివునికి అంకితం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు దీపారాధనలు, ఉపవాసాలు, జాగరణలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి హిందూ ధర్మశాస్త్రాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. పురాణాల ప్రకారం ఈ రోజున భగవాన్ శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. మరికొన్ని కథనాల ప్రకారం ఈ రోజున బోలే శంకర్ లింగాకారంలో ప్రత్యక్షమైనాడు అని చెబుతారు. అలాగే సముద్ర మదన సమయంలో హాలాహల విషయాన్ని శివుడు తన గొంతులో నింపుకొని లోకాన్ని రక్షించాడని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు శివుని అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత పవిత్రమైన దినంగా పరిగణిస్తారు. భక్తులు మహాశివరాత్రి రోజున ప్రాతకాలంలో నదుల్లో లేదా పవిత్ర జలాల్లో స్నానం చేసి శివాలయాలను దర్శించుకుంటారు. ముఖ్య శివలింగానికి అభిషేకం చేయడం ఈ పండుగల్లో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి, బెల్లం, కొబ్బరి నీరు, గంగాజలంతో శివలింగాన్ని అభిషేకిస్తారు. అంతేకాకుండా బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. వీటితో పాటు ఓం శివాయ అనే మంత్రాన్ని జపించడం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అంతేకాకుండా రాత్రి వేళ శివుని ముందు దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలను పొందుతారని నమ్ముతారు. భక్తులు మహాశివరాత్రి రోజున ఉపవాసాన్ని పాటిస్తూ రాత్రంతా శివుని కీర్తనలు చేయడం ద్వారా అధిక ఫలాలను పొందవచ్చని నమ్ముతారు. మహాశివరాత్రి భక్తులు శివుని భజనలు, కీర్తనలు చేస్తూ జాగరణ నిర్వహిస్తారు. పురాణాల్లో చెప్పబడిన శివపురాణ కథలు వినడం, శివతత్వాన్ని తెలుసుకోవడం ఈ రోజున ఎంతో మహత్తుగా భావిస్తారు. శివతత్వాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి శివుడు పంచాక్షరి మంత్ర రూపంలో అందించిన జ్ఞానం, శివపురాణంలోని కథనాలు మరియు శైవ ఆచార సాంప్రదాయాలు అధ్యయనం చేయడం ఎంతో అవసరం. మహాశివరాత్రి పూజ ద్వారా భక్తులకు అనేక కళ్యాణకరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అందులో ముఖ్యమైనది పాప విమోచనం కలుగుతుంది, శివుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆరోగ్య సంతోషపరమైన జీవితం లభిస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించవచ్చు. ముక్తిని పొందేందుకు శివారాధన సహాయపడుతుంది. మనస్సు శాంతిని పొందేందుకు మహాశివరాత్రి అత్యంత ఉత్తమమైన రోజు. ఈ పండుగ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివభక్తులందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కాశీ, శ్రీశైలం, రామేశ్వరం, ఉత్తరాఖండ్ వంటి ప్రముఖ శివక్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి భక్తుడికి శివుని ఆరాధన ద్వారా తమ మనోభావాలను, తమ ఆధ్యాత్మిక ప్రవస్థానాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశంగా ఈ పండుగ నిలుస్తుంది. మహాశివరాత్రి రోజు శివుడి పేరును జపించడం ద్వారా మనసులోని ప్రతికూల భావనలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తియుక్తంగా, విశ్వాసంతో మహాశివరాత్రిని జరుపుకోవడం ఎంతో శ్రేయస్కరం. మహాశివరాత్రి భక్తికి, నైతికతకు, తత్వానికి ప్రతీక. ఈ రోజు శివుని ఆరాధించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు. శివుడు అనుగ్రహిస్తే జీవితం సంపూర్ణంగా ఉంటుందని భక్తుల నమ్మకం. అందువల్ల మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం శ్రేయస్కరం. మహాశివరాత్రి రోజున శివుని ఆరాధన చేయడం ద్వారా భక్తులు కేవలం భౌతిక ప్రాపంచిక సౌఖ్యాలని పొందడమే కాదు, శాశ్వత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగేందుకు ప్రేరణ పొందగలరు. శివుడు అనుగ్రహిస్తే భక్తుల జీవితంలో శాంతి, ఆనందం మరియు మోక్షం సిద్ధిస్తాయి. మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమశివుని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. మహాప్రళయం తర్వాత సృష్టి స్థితికారకుడైన బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్పో తెలుసుకోవాలన్న పోటీ వచ్చి అది సంగ్రామానికి దారితీసింది. ఒకరిపై ఒకరు భీకర అస్త్రాలను ప్రయోగించుకునే వేళ మరో ప్రళయాన్ని నివారించేందుకు లయకారకుడు రంగంలోకి దిగి ఆద్యాంతాలు తెలియని ఒక మహాగ్ని స్తంభ రూపంలో ఆవరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి, అదే లింగోద్భవ కాలం. ఇక ఈ శివలింగావతారం మొదలును తెలుసుకునేందుకు విష్ణువు వరాహంలో, ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లి తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడిని శరణు కోరగా తన నిజరూపంలో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే రాత్రి 11 గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రపంచ ఆవిర్భావానికి శివుడే కారణమని భావిస్తారు. అందుకే శివుడిని పరబ్రహ్మ అంటారు. లింగం అంటే ప్రారంభం, ముగింపు లేనిది. శివలింగం మనిషి ప్రకృతి సమానత్వానికి చిహ్నంగా భావిస్తారు.
పురాణాల ప్రకారం శివలింగాన్ని స్వయంభూ లింగం లేదా మానవులు నిర్మించిన స్థాపిత లింగం 2 రకాలుగా చూడవచ్చు. ఈ చిహ్నం సృష్టి, స్థిరత్వం మరియు మార్పును సూచిస్తుంది. శివ పూజ ద్వారా శివ అనుగ్రహం పొందడం మాత్రమే కాకుండా భక్తుల్లో ఆధ్యాత్మికత, శాంతి, స్ఫూర్తి మరియు జీవనంలో మార్పు కలుగుతుంది.